Hi friends, welcome to Vasavi-Arts&Crafts YouTube channel. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే బ్లౌజ్ కుట్టుకుంటాం కదా, లైనింగ్ బ్లౌజ్. అది కుట్టినప్పుడు లైనింగ్ మామూలుగా పెట్టేసుకుంటాము, గుండు పిన్నులు పెట్టుకుని కుట్టుకుంటాం. ఏమవుతుందంటే లూజ్ వచ్చేసి బుడగలా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి, సమానంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. బుడగలు రాకూడదు. లైనింగ్ ఏమో చిన్నదైపోయి పై క్లాత్ ఏమో పెద్దదిగా వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే చాలా చాలా సింపుల్ టిప్ అనమాట. ఈ టిప్ని మీరు ఉపయోగిస్తే బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ చాలా స్మూత్ క్వాలిటీ, జరిగిపోతున్న క్లాత్ను కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను చెప్పే పద్ధతి మీరు పాటిస్తే కనుక ఎంత ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు జరిగిపోతుంది, బుడగల్లా వస్తుంది అని అంటున్నారు. ఏం చేయాలంటే ఇంక మీరు జరిపినా కూడా జరగదనమాట ఇలా చేస్తే. చాలా స్మూత్ క్వాలిటీ ఇది. ఓకే, సాగుతుంది, చూసారు కదా. ఇటు లాగితే అటు లాగితే ఇటు వచ్చేస్తుంది. మనం ఇలా లాక్కుని సమానంగా పెట్టుకోవాలి. ఈ జార్జెట్ క్లాత్ అలాగే వచ్చేస్తుంది. పల్చన క్లాత్ ఉంటుంది కదా, అది మాత్రం కుట్టుకోవడం కష్టం. ఏం చేయాలంటే చక్కగా ఇలా గమ్మ అంటించేసుకోవాలి. అడుక్కు దిగుతుంది ఇలా అంటే. చక్కగా ఇలా చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక ఈ క్లాత్ని తీసుకొని ఇలా అడుక్కి దిగేలాగా ఇలా సాఫీ చేసుకుంటే అడుక్కి అదే దిగిపోతుంది. చక్కగా మొత్తం అంతా ఇలా అంటించేసుకోండి. మీరు జరుపుదామనుకున్నా కూడా జరగదనమాట, అంతా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. చక్కగా చూసారు కదా, నేను ఇలా జరిపాను, కదిలిందా? కదలలేదు. చాలా మంచి టిప్ అనమాట ఇది. ఎంత సిల్కీ క్లాత్ అయినా చక్కగా కుట్టేసుకోవచ్చు జరగకుండా. ఓకే, ఇలా అంటించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇప్పుడు ఇవి అంటించుకునేటప్పుడు మాత్రం రైట్ లెఫ్ట్ కరెక్ట్గా చూసుకుని అంటించుకోండి. తర్వాత పీకేస్తే గమ్ అనేది అంటుకుపోతుంది కదా, చిరాగ్గా ఉంటుంది. ఇలా రైట్ లెఫ్ట్ ఇది మనం తిరగేసుకుంటే రైట్కి ఉంది, ఇది లెఫ్ట్కి. ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి. ఇది చూసుకోకుండా మీరు అంటించేసుకుంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. ముందు ఇలా ఒక నేల మీద కానీ ఒక చెక్క మీద కానీ ఇలా పెట్టేసుకొని ముందు తిరగమరగా చూసుకోవాలి. ఇది రైట్ లెఫ్ట్ చూసుకోవాలి, ఇది తిరగమరగ కూడా చూసుకోవాలి.
మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కరెక్ట్గా సైజు. ఇది మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. ఇలా అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెనక పార్ట్ ఇవి రెండు లెఫ్ట్ రైట్ చూసుకుని అంటించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెనుక పార్ట్, ఈ వెనుక పార్ట్ని కూడా తిరగమరగా మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత తిరగమరగా అనేది చూసుకుంటే ఇబ్బంది పడాలి కదా, అందుకని ముందే చూసుకోవాలి. ఏది పైకి వస్తుంది, ఏది అడుగుకి వెళ్తుంది, అడుగుకి వెళ్ళేదానికి లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సిల్క్ క్లాత్ అయితే పైకే కనపడుతూ ఉంటుంది, ఇలా పైనుంచి కూడా అంటించేసుకోవచ్చు. లేదంటే వెనక్కి తిప్పుకొని ఇలాగా సాఫీగా మాత్రం లాక్కోవాలి, సమానంగా అనేది లాక్కోవాలి. ఈ క్లాత్ ఇటు లాగితే ఇటు వస్తుంది, అటు లాగితే అటు వస్తుంది. ఈ సిల్క్ క్లాత్ అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఇలా లాక్కోవాలి. ఇలా లాక్కుని ముందు మెడ అంటించేసుకోవాలి. చివర్లు వారిని కిందని అలా అంటించుకోకూడదు, ముందు మెడ అంటించుకోవాలి. ఇలాగ అంటించాను కదా, ఇలాగ అంటించుకోవచ్చు. ఇంకో పద్ధతిలో కూడా అంటించుకోవచ్చు. ఏం చేయాలంటే దీన్ని ఇలా లోపల నుంచి ఇది ఇంకా ఈజీగా బాగుంటుంది. మీకు ఇలా కావాలనుకుంటే ఇలా, అలా కావాలనుకుంటే అలా అంటించుకోండి. క్లాత్ని బట్టి అనేది అంటించుకుంటాం అన్నమాట. బాగా లైనింగ్ పల్చగా ఉందనుకోండి పైన అంటించేసుకోవచ్చు, ఎందుకంటే అడుగు దిగిపోద్ది. లైనింగ్ కొంచెం దళసరగా ఉంటే కనుక ఇప్పుడు రెండోసారి చూపించాను కదా, అలా అంటించుకోండి. అలాగ అంటించుకోవచ్చు, ఇలాగ అంటించుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా దీని లోపలికి పంపించండి. లైనింగ్ దళసరగా ఉన్నదానికి ఈ పద్ధతి, లైనింగ్ పలచగా ఉన్నదానికి ఇందాక చూపించింది ఆ పద్ధతి. రెండు చూపించాలనే ఉద్దేశంతో నేను చూపించాను. చూపించనా, అదిగోనండి. అస్సలు ముడత అనేది లేదనమాట, కరెక్ట్గా సాఫీగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎగస్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. నేను ఆరకుండానే చూపిస్తున్నాను, కానీ ఆరిన తర్వాత మాత్రం కట్ చేసుకోవాలి. అస్సలు మీకు ముడతలు అనేవి రాలేదు. ఎంత సాఫీగా వచ్చిందో చూడండి, ఎంత సాఫీగానో. ఇప్పుడు ఎగస్ట్రా వచ్చిందంతా మనం కట్ చేసేసుకుంటాం. ఈ నెక్కకి ఎగస్ట్రా వచ్చింది, ఈ చంకకి ఎగస్ట్రా వచ్చింది, కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా ఆరిన తర్వాత ఇది ఫ్రంట్, ఇది కూడా అస్సలు ముడతలు రాలేదు, సాఫీగా వచ్చింది. ఎగస్ట్రా వచ్చిందంతా కట్ చేసేసుకుంటాం. తర్వాత హ్యాండ్ కూడా అంతే. హ్యాండ్ కూడా రైట్ లెఫ్ట్ చూసుకుని మాత్రం కట్ చేసుకోవాలి, ఎందుకంటే అంటించుకోవాలి. ఎందుకంటే లోతు అనేది ఉంటుంది కదా, ఈ లోతు అనేది మీకు ఫ్రంట్ బ్యాక్ చూపిస్తాం కదా. ఇటువైపు లోతు వచ్చింది కదా, అలాగే ఇటు కూడా లోతు వచ్చేలా పెట్టుకుని అంటించుకోవాలి. లేకపోతే రెండు లోతులు ఫ్రంట్కి వచ్చేస్తాయి. ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి.
ఈ లైనింగ్ అయితే పలచగానే ఉంది, పైనుంచి కూడా అంటించేసుకోవచ్చు. దళసరగుణాలు అయితే లోపల నుంచి అంటించుకోండి. పలచకున్నదైతే గమ్ము అడుగు దిగిపోద్ది కాబట్టి పైనుంచి అంటించేసుకోవచ్చు. ఓకే, ఆరాలి. ఆరిన తర్వాత నా చేతికి గమ్ము ఉంది వచ్చేస్తుంది. ఓకే, ఆరిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకునే పద్ధతి చూపించాను. మరి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.